వద్దు, ఏడవకు. రాఘవ్ నీతో ఈ విధంగా అస్సలు బిహేవ్ చేసి ఉండకూడదు. రాఘవ్ నీతో ఇలా అస్సలు మాట్లాడుండకూడదు. నువ్వేవో కథలు అల్లుతున్నావని. నర్మదా ఆంటీ, రాఘవ్ ఎప్పుడు ఇలా ఆలోచించలేదు. ఆయన ఇలా ఆలోచించేలా ఎవరో రెచ్చగొడుతున్నారు. రేఖ, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు కొంచెం తిను. లేదు పిన్ని గారు, నాకు ఆకలిగా లేదు. పైగా దీని గురించి నేను ఆలోచిస్తుంటే నాకు అంతే నమ్మకం కలుగుతుంది. ఎవరో ఉన్నారు, ఇవన్నీ మా విషయంలో కావాలని వాళ్ళు చేస్తున్నారు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు రేఖ? పిన్ని గారు, మీరే ఆలోచించండి. రోహిత్ ఆ రోజు సడన్ గా ఎవరు ఫోన్ చేశారు, నేను హోటల్లో కళ్ళు తిరిగి పడిపోయానని. అండ్ అప్పుడు తను హోటల్కి వచ్చాడు. తను మా గదిలోకి వచ్చినప్పుడు నేను పొరపాటున అతన్ని హక్ చేసుకున్నాను. అదే టైంలో ఎవరో మా వీడియో కూడా రికార్డ్ చేశారు. ఆ వీడియోని వైరల్ చేసి చాలా పెద్ద స్కాండల్ సృష్టించేశారు. ఈ రోజు అలాగే జరిగింది కదా. రోహిత్ ని నన్ను కిడ్నాప్ చేశారు, ఒక అడవిలోకి తీసుకెళ్లి వదిలేశారు. అండ్ ఎలాంటి దొంగతనం గానీ, డిమాండ్ గానీ, డబ్బులు గానీ ఏమి అడగలేదు. అసలు దీనిలో ఎలాంటి లాజిక్కే లేదు కదా. అయినా వీటన్నిటితో పాటు ఎవరు మేము చెప్పింది నమ్మటం లేదు. కానీ మీరు నమ్ముతున్నారు కదా నర్మదా ఆంటీ. అఫ్కోర్స్ రేఖ, నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు విషయం నమ్మకం గురించి కాదు. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ఒకటే, ఇంతకే అసలు ఎవరది? మీ ఇద్దరిని దూరం చేస్తే ఎవరికి లాభం ఉంటుంది? మీరు చెప్పేది నిజమే ఆంటీ. ఎవరైతే ఇదంతా చేస్తున్నారో వాళ్ళు చాలా బాగా ప్లాన్ చేస్తున్నారు. నేనొకటి చెప్పనా? లేదు అంటే నేను కూడా ఇదే చెప్పాలనుకుంటున్నాను. నువ్వు చెప్పిన దానికి పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నట్టుగానే అనిపిస్తోంది. రేఖ, నీకు రాఘవ్కి మధ్య ఈ తుఫాను వచ్చినప్పుడు అప్పుడు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు. ఇంతకీ ఎవరది? మీ ఇద్దరిని వేరు చేస్తే ఎవరికి ఏం ప్రయోజనం? అది ఆలోచించు. అంటే రాఘవ్కి బిజినెస్ లో ఉన్న శత్రువుల పని కూడా అయ్యుండొచ్చు కదా నర్మదా. అది ఏంటంటే అంటే రాఘవ ఇంత తక్కువ కాలంలో పెద్దగా సక్సెస్ అయిపోయాడు కదా. ఈ ఊళ్ళో తనని చూసి చాలా మంది అసూయపడతారు. థ్యాంక్ యూ పిన్ని గారు, నాకు ధైర్యం చెప్పినందుకు. కానీ ఈరోజు ఏదైతే జరిగిందో ఆ తర్వాత నేను సరిగ్గా ఏమీ ఆలోచించలేకపోతున్నాను. ఏం పర్వాలేదమ్మా, నువ్వు ప్రశాంతంగా నిదానంగా కూర్చుని ఆలోచించు. ఏం కంగారు లేదు. మేము పెద్దవాళ్ళం, మా బాధ్యత ఇది. మేము పిల్లలకి సరైన దారి చూపించటమే.